జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి 2027 జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఇప్పుడు ఏదైతే 2025 29 మార్చి ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి, ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది, దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా అంటే 27 అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటల్లో అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటలు చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రావణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు.
ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు, అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం, అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ ఒక గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి సంవత్సరం. అలానే వస్తువు రేట్లు, బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం. అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఈ సంవత్సరం మొత్తం కూడా. అందుకని చెప్పి ఎదుటి వ్యక్తిని నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకోవడం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది. కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలో చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది. నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు, పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం యుగాది నుంచి యుగాది 2025-29 మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2026 ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి, పరిహారాలు ఏంటి, ద్వాదశ రాశుల వారు మోసపోకుండా ఎలా ఉండాలి, జాగ్రత్తలు ఏంటి అనేది, వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మనకి ఈ కర్కాటక రాశిని చూసుకున్నట్లయితే కనుక ఈ పరిహారాల ప్రెడిక్షన్ కన్నా కూడా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. అయితే వీరికి వచ్చేసి ఆదాయం 8, వ్యాయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉన్నది ఈ సంవత్సరం మొత్తం కూడా. ఏది మనకి విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ఇలానే పరిగణిస్తుంది. కాబట్టి గ్రహరీత్యా కూడా అన్ని రకాల గ్రహాలు కూడా ఈ కర్కాటక రాశి వారిపై చూస్తున్నాయా అన్నట్లుగా ఉంది. దాంట్లో ఈ కర్కాటక రాశి వారు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక కొత్తగా ఏదైనా వ్యాపారాలు, కొత్తగా ఏదైనా సహాయాలు, కొత్తగా ఏదైనా పంట పొలాలు పండించేదానికి కూడా మంచి అనుకూలంగా ఉంది. ఎర్రని పంటలు ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవచ్చు. ఎర్రని పంటలు అంటే 2 రకాలు మనం చూసుకున్నట్టయితే కనుక మనకి శనగ, అలానే కంది, అలానే మనకి మిరప, ఇవన్నీ కూడా ఎర్రగానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పంటలు కనుక లేకపోతే దానిమ్మ ఇలాంటివి కూడా మీకు ఇంకా చూసుకుంటే యాపిల్ ఇలాంటి పంటలు మీరు పండించుకున్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క 3 మాసాలు కనుక జూన్ వరకు అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక ఇలాంటి పంటలు వేసినట్టయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి
జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఖచ్చితంగా పెళ్లిళ్ళు కుదురుతాయి. పెళ్లి కానటువంటి వారికి ఏమైనా దోషాలుంటే ఈ దోష పరిహారం చేసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజెస్ కూడా అవుతాయి. అనుకోని పక్షాన ఎక్కడికో వెళ్ళి ఏదో సందర్భంగా ఏదో పుష్కరాలకో లేకపోతేను ఏదో పెళ్లిళ్ళకి పేరెంటాలకు వెళ్ళేసి అక్కడే పెళ్లిళ్ళు కుదిరేసి అన్ఎక్స్పెక్టెడ్గా వారం రోజులని పెళ్లిళ్ళు అయ్యేటువంటి ఆస్కారం కూడా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి ప్రయోగాలు, చిన్నపాటి పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే అన్ని రకాల బాగుంటుంది. అయితే మీకు ఈ కర్కాటక రాశి వారికి మరొకటి ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఇంకోటి ఏంటంటే, విదేశయానానికి వెళ్ళాలనుకున్న వారు కనుక గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నం చేయాలి. అది వచ్చేసి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ యుగాదిలో ఈ కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్తారా అనే విధంగా ఉంది. కాబట్టి వెళ్ళలేనటువంటి వారు వదిలేసి వెళ్ళాలనుకున్నటువంటి వారు చదువుకు కానీ, అది అక్కడ విద్య కోసం కానీ, అక్కడ ఏదన్నా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి, లేకపోతే జాబ్ చేయడానికి, జాబ్ వెసులుబాటు కోసం, ప్రమోషన్స్ రావటం కోసం ఇలాంటి వాళ్ళైతే ప్రయత్నం చేయండి. వీసాలు కూడా మీకు త్వరగా అందేసి మీరు విదేశాలకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే ఆ దేశ పౌర సంఘానికి అక్కడ ఉన్నటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చేలాగా ఉంది. కాబట్టి పౌర హక్కు కార్డు ఏదైతే ఉందో అవి కూడా అక్కడ వస్తాయి విదేశాల్లో. మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలానే మనకి ఈ కర్కాటక రాశి వారికి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా బాధిస్తున్నారో ఈ ఆరోగ్య సమస్యలు బాధించే వారు కూడా మనకి వైద్యరీత్యా మీరు వైద్యం చేయించుకున్నట్లయితే కనుక అన్ని రకాలు బాగుంటాయి. అలానే డాక్టర్ ఎక్కడైనా విదేశాల్లో కానీ, విదేశంలో కానీ, ఈ దేశంలో కానీ డాక్టర్ చదివేసి సరైనటువంటి ఉపాధి లేకుండా ఏదో మెడికల్ షాప్ పెట్టుకున్నట్టుగా ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైనా ఉంటే వారందరూ కూడా ప్రయత్నం చేస్తే కనుక మీరు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాల్లో కనుక మీరు డాక్టర్ అయి ఉండేసి మీ దగ్గర అన్ని రకాల సర్టిఫికేట్లు ఉండేసి మీరు ఏదైనా మెడికల్ షాపులే కాకుండా మీరు ఏదైనా సెంటర్స్ అంటే మనకి డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, అలానే క్లినిక్స్ కూడా పెట్టేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే అన్ని రకాల వాళ్ళు మీకు బంధువులు, అందులో బంధుమిత్రులు కూడా మీకు సహాయం చేసేసి మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టేలా ఉన్నారు. కాబట్టి ఆ మేర అడగంది అమ్మాయినా పెట్టదన్నట్టు మీరు అడగండి. అడిగేసి మీరు ఎక్కువ ఉన్నత స్థాయి శిఖరానికి చేరుకునే ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైతే ఈ 3 మాసాలు ఉందో ఈ 3 మాసాలు కూడా మీరు అయితే మనం అనుకున్నట్టుగానే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం 8, అలానే వ్యాయం 2, అలానే రాజ్యపూజ్యం 7, అవమానం 3 ఇలానే ఏదైతుందో ఇది మనకి రానున్నటువంటి సంవత్సరం 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు కూడా ఈ కర్కాటక రాశి వారికి బాగానే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే మనకి ఏదైతే మనం అనుకున్నటువంటి డిసెంబరు 2025 వరకు కూడా ఏదైతే వాళ్ళకి జరిగేటువంటి పరిమాణాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అవసరాల కోసం అని చెప్పేసి మీ చేసేటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క యుగాది నుంచి మరురానున్నటువంటి 2026 సంవత్సరం యుగాది వరకు కూడా అన్ని రకాల రుమ్మతులు, అన్ని రకాల గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోయేందుకు మనం ప్రతి మాసంలో కూడా ఇస్తున్నట్టుగానే మనకి ప్రతి మాస పరిహారం చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాలంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా 2026 సంవత్సరం వరకు కూడా మీరు ఏదైతే విదేశాలకు కానీ ఈ కర్కాటక రాశి వారికి విదేశాలకే కాకుండా స్వదేశంలో ఉన్నా కూడా జాబ్కి వెసులుబాటు చాలా బాగుందని చెప్పొచ్చు. ఆదాయ వనరులు సృష్టించేటువంటి ఆ ఒక గ్రహాల అనుకూలత కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. మీ మీద గ్రహాల నుంచి ఉన్నటువంటి ఏదైతే అశుభ దృష్టి ఉందో శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఈ యొక్క పరిహారం కూడా మీకోసం. అయితే మనకి ఈ పరిహారం చేసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ రాశి వారు కనుక పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే 2025 సంవత్సరం మార్చి 29 నుంచి మొదలయ్యేటువంటి యుగాది నుంచి 2026 సంవత్సరం వరకు యుగాది ఏదైతే ఉందో యుగాది వరకు కూడా ఈ యొక్క పరిహారం ప్రతి మాసం కనుక మనం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి అదృష్టం అవుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ప్రతి మాసం కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు. అలానే మనకి కుజదోషంతో పాటు నరఘోష, నరదిష్టి, అలానే శత్రుబాధ, శత్రుపీడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి మనకి ఇంకోటి నాగదోషం,
కాలసర్పదోషం ఈ రాశి వారికి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశిలో పెళ్లిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఏంటంటే, మీకు సజ్జలు, జొన్నలు, ఏవైతే రాగులు ఉన్నాయో ఈ 3 రకాలు తీసుకొని పౌడర్ వేసుకొని ఈ 3 రకాలతో రొట్టె చేయించి, ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే మల్టీగ్రెయిన్ పౌడర్ అని దొరుకుతుంది. ఈ యొక్క మల్టీగ్రెయిన్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నా సరే మీరు ఆ రొట్టెలు చేసేసి ఆ రొట్టెల మీద తేనెతో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరిక తీరాలి అని చెప్పేసి ఆ గ్రహాలు ఒక అనుకూలత మీకు రావాలి అనుకొని ఏదైతే మీకు తెలిసినటువంటి మీరు మొక్కేటువంటి దేవుడు ఏదైతే ఉన్నారో ఆ దేవునికి నమస్కారం చేసుకొని ఆ రొట్టెల మీద రాసేసి ఆ రొట్టెల్ని కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గోశాలలో కనుక ఆవులకి తినిపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే మనకి కోరికలు అంటే సాధారణ వ్యక్తి సీఎం అవ్వాలని, సాధారణ వ్యక్తి కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని అలా కాకుండా మనకి తగ్గటువంటి కోరిక ఏదైతే ఉందో, మీకు తీరని కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి అన్ని రాశుల వారికి బాగుంటూ ఈ యొక్క మీ రాశి వారికి ఇంకా అదృష్టం రావాలంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. అలానే మీకు ఏదైతే మీకు సముద్ర సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే లేదా నదీ సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక మీరు ఏవైతే మీకు ఈ సజ్జలు అని ఉంటాయో ఈ సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని మొలకెత్తిన గింజలు అంటారు, ఇప్పటికి స్ప్రౌట్స్ అంటారు. ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజ్జల్ని స్ప్రౌట్స్గా చేసుకొని ఈ స్ప్రౌట్స్ని ఇంటి దగ్గర నుంచి కాకపోయినా మీకు ఒక 1/2 కిలోమీటర్ మీకు నది కానీ కాలువ కానీ సముద్రం కానీ ఉంటే అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి తల మీద పెట్టుకొని మీ కోరికలన్నీ చెప్పుకుంటూ, చెప్పులు లేకుండా మీ కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ కోరికలన్నీ నెరవేరాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకోండి. అక్కడ మీరు కులము మతము విభేదం లేదు, ఎవరైనా చేయొచ్చు. నీరు గాలి నిప్పు ఆకాశం భూమి ఇవన్నీ అందరి సొంతము. ఎవరు కూడా వీటి గురించి ఆలోచించొద్దు. మతాలకి సమీపంగా ఉండండి, మతాలకి అంకితం కాకండి. అంతే మీరు ఈ రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఈ సజ్జలు మొలకెత్తించేసి ఇవి తలమే పెట్టుకొని మీ కోరికలు తీరాలి అని చెప్పేసుకొని ఆ కోరికలు తీరేందుకు ఆ నది వరకు కానీ కాల వరకు కానీ మీకు దగ్గరలో ఉన్న కుంట వరకు కానీ వెళ్ళేసిన తర్వాత ఆ దానిలో 3 మునకలు మీరు వేసేసి దాంట్లో ఇవి కూడా కలిపినట్లయితే గనక బయటకు ఒడ్డు మీదకి వచ్చేసి ఒక దీపారాజన ఏదైతే మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాజన చేసినట్టయితే గనక మీ కోరికలు ఖచ్చితంగా 90 రోజుల్లో నెరవేరడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీంట్లో మీకు పెళ్లిళ్ళదైనా పోటీ పరీక్షలైనా ఆర్థిక పరంగా అప్పులున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకొక్కసారి చేస్తే కూడా ఈ 12 మాసములు 12 సార్లు చేయాల్సి వస్తుంది. ఒక మాసంలో కుదరకపోయినా సరే మరో మాసంలో చేయాలి. ఇది ఏ రోజు చేయాలి? పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి రోజు, అమావాస్యకి ముందు లేదా అమావాస్య రోజు ఖచ్చితంగా చేయండి. ఈ 12 మాసాల్లో ఏదైతే యుగాది 2025 సంవత్సరం 29వ తారీఖు మార్చి మాసంలో వస్తుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని మీరు ప్రతి మాసం మళ్ళీ 2026 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ రాశి వారికి ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి.